హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ పండు మిర్చి నిలువ పచ్చడి. చాలా బాగుంటుంది. మామూలుగా అయితే ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి 2 నుంచి 3 రోజులు పడుతుంది. కానీ సింపుల్గా 30 నిమిషాల్లో రెడీ చేసుకునేలా నేను ఇక్కడ చూపించబోతున్నాను. ముందుగా 500 గ్రామ్స్ పండు మిర్చిని తీసుకొని తొడిమెల తీసేసి చెమ్మ లేకుండా తుడిచిపెట్టుకోవాలి. తరువాత 4 పెద్ద టమాటాలు కడిగి తుడిచిపెట్టుకోవాలి. అస్సలు నీళ్ళు తగలకూడదు. తగిలితే పచ్చడి ఉండదు, పాడైపోతుంది. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసి వేయించుకోవాలి. టమాటోల్లోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేయాలి. ఇది పులుపుని బట్టి వేయాలి. టమాటో పుల్లగా ఉంటే చింతపండు క్వాంటిటీ తగ్గించుకోవాలి. లేదు అంటే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మెత్తగా అయిపోయి ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి. ఇదిగో ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం శుభ్రం చేసుకున్న పండు మిర్చిని వేసి రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, కొద్దిగా జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది. తరువాత టమాటాలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత తాలింపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ తాలింగింజలు, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు అన్నీ వేసుకొని పచ్చడి కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే. ఎంతో ఘాటుగా కమ్మగా ఉండే పండు మిర్చి టమాటో పచ్చడి రెడీ. నిల్వ పచ్చడి. ఇది నెల రోజులు ఉంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.